హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ అనుకొచ్చి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో ఈరోజు మీకోసం నక్క తోడేళ్ళ కథతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకైతే వెళ్ళిపోతాం. అనగనగంట ఒక అడవిలో ఒక నక్కను కొన్ని తోడేళ్ళు తరుముతున్నాయంట. నక్క గుక్క తిప్పుకోకుండా ప్రాణభయంతో ఊపిరి బిగబట్టుకొని పరుగులు తీస్తుందంట. తోడేళ్ళు తమ ఆహారాన్ని వదులుకోలేక మరింత వేగంగా దూసుకెళ్తున్నాయి. నక్క ఇంకా పరిగెత్తలేక ఒక గుడిసె వెనక దాక్కొని ఆ గుడిసె ముందు చెట్టు పైన ఒక అతను కట్టెలు కొడుతున్నాడు. నక్క అతన్ని చూసి, అయ్యా, నేను ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాను, పరిగెత్తుకుంటూ వస్తున్నాను, నన్ను తోడేళ్ళు తరుముతున్నాయి, అవి వస్తే దయచేసి నేను ఇక్కడున్నానని చెప్పకండి అని అంది ప్రాధేయపడి. బదులుగా అతను, సరే, నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకొని వస్తున్నావు, నువ్వు ఇక్కడ దాక్కున్నావని నేనెవరికీ చెప్పనులే అన్నాడు. అంతలోనే తోడేళ్ళు దుమ్ము రేపుతూ అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ముందుకొచ్చి ఆగాయి. అయ్యా, మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాము, ఆ నక్క కానీ ఇటువైపు వచ్చిందా చెప్పండి, మీకు మేము రుణపడి ఉంటాము అని అన్నాయి తోడేళ్ళు. కొద్దిసేపు ఆలోచించి ఆ కట్టెలు ఒకవైపు చెయ్యి నక్క వైపు, మరో చెయ్యి రోడ్డు వైపు చూపిస్తూ అటుగా వెళ్ళింది అని పలికాడు. అతని మాటలు అర్థం చేసుకోలేని వెర్రి తోడేళ్ళు అతను చూపించిన రోడ్డు వైపు పరుగులు తీశాయి. అమ్మయ్య అని బయటకొచ్చింది నక్క. తన దారిలో తను వెళుతుంటే కట్టెలు కొట్టేవాడు నక్కతో, నువ్వు మామూలు వాడివైతే కృతజ్ఞతలు చెప్పేదాన్ని, కానీ నువ్వు 2 నాలుకల వాడివి, నా వైపు చూపిస్తూ మరోవైపు వెళ్ళిందని చెప్పావు, నీలాంటి వాడిని కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు అంది నక్క. సో చూసారు కదండి. సో జంతువుల్లోనే కాదు, మన మనుషుల్లో కూడా 2 నాలుకలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ముందు ఏమైతే చెప్తున్నారో అదే నిజాలనే నమ్ముకోకండి. మన వెనకాతలు ఏమేమి చెప్తున్నారో అది అసలైన వాళ్ళ స్వభావం అంటే ఏంటో, వాళ్ళు మన వెనకాతలు చెప్పేదాన్ని బట్టే వాళ్ళు మన మిత్రులా శత్రువులా అని తెలిసేది. సో ఓకే గైస్, మీకు తెలిసింది కదా, మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్. నాకు అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.